అసలు లవ్ అంటే ఏంటి? దీనికి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సమాధానం ఉంటుంది. ఏ ఒక్కరి సమాధానం ఇంకొకరితో ఖచ్చితంగా కలవదు. ఈ జనరేషన్‌లో ప్రేమ పేరు చెప్తేనే చాలామందికి కోపం వస్తుంది. ఇంకొంతమందికి చిరాకు వస్తుంది. ఇంకొంతమంది ప్రేమ పేరు చెప్తేనే బాధతో ఊగిపోతారు. చాలామందికి ప్రేమ అంటే చెడు అభిప్రాయం ఏర్పడింది. అది వాళ్ళ తప్పైతే కాదు. ఈ జనరేషన్‌లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు బట్టి, మనుషులు బట్టి ప్రేమ భావాన్ని, దాని అర్థాన్ని మార్చేస్తున్నారు. అలా అర్థం చేసుకుంటున్నారు. ప్రేమకు అర్థం ఏ ఒక్క పర్సన్ కూడా ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే ప్రేమ అనేది చాలా సంక్లిష్టమైంది. అయితే దాని అర్థం 20 నుంచి 40 సంవత్సరాల లోపు అందరినీ అడిగి తెలుసుకుందాం. నిజంగా వాళ్ళ సమాధానాలు ఎలా ఉంటాయి? ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే తెలుస్తుంది. వాళ్ళు ఎలా ప్రేమకు అర్థం చెప్తారని అడిగి తెలుసుకుందాం. అండ్ అలా వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్లో, మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? లవ్ అంటేనా? మీకు అనిపించింది చెప్పండి. టైం పాస్. టైం పాసా? ఎందుకు అలా అనిపించింది? అంటే ఎక్కువ రిలేషన్షిప్ అనేది ఎక్కువ కాలం ఉండదు కదా, ఒక షార్ట్ పీరియడ్ అమౌంట్లో ఉంటుంది అంతే. ఆ తర్వాత మళ్ళీ బ్రేకప్. సో జస్ట్ ఫర్ టైం పాస్ అంతే. మీ దృష్టిలో అంటే చిన్నప్పటి నుంచి మీరు చూసిన సిచ్యువేషన్స్ బట్టి చెప్తున్నారా? సిచ్యువేషన్స్ బట్టే. అంటే ట్రూ లవ్ లేదంటారా? ఉంది కానీ అది చాలా రేర్, అది మనకు దొరకదంటారా? దొరకదు. మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? అంటే మీకు అనిపించింది చెప్పండి. చిన్నప్పటి నుంచి చూస్తారు కదా పరిస్థితులు గట్రా, అసలు లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఒకరి మీద ఒకరి నమ్మకం. ఎప్పుడైనా ఒకటే ప్రేమ అనేది. కాకపోతే కొంతమంది వేరేలా వాడుకుంటున్నారు అంతే, అంతకు మించి ఇంకేం కాదు. కొంతమంది ఎవరండి? ఎవరనేదంటే డిఫరెంట్ పీపుల్ అంతే. అది ఓకే, థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని ప్రేమ అంటే మనం కలిసి ఉన్నప్పుడు మన ఎంజాయ్మెంట్ డబుల్ అవ్వాలి. వాళ్ళతో పాటు ఉన్నప్పుడు మన ఎంజాయ్మెంట్ డబుల్ అవ్వాలి, మన బాధ ఆఫ్ అవ్వాలి. అది అప్పుడు అది కరెక్ట్గా మనం ప్రేమించిన వాళ్ళతో ఉన్నట్టు. చెప్పాను, బాగా చెప్తాను. చాలా బాగా చెప్తారు. మరి ఒకవేళ అంటే ప్రేమలో అదేదంటారు, బాధ పెరిగినా ప్రేమను వదులుకోకూడదు అంటారు కదా, మరి మీరు చెప్పిన దాని ప్రకారం అలా లేదే? నేను చెప్తుంది ఏంటంటే మనం బాధల్లో ఉన్నప్పుడు మన బాధ ఆఫ్ అవ్వాలంటున్నా. కంప్లీట్గా పోదు, మన బాధ రెడ్యూస్ అవుతుంది. 50% వరకు తగ్గిపోతుంది ప్రేమించిన వాళ్ళు పక్కన ఉంటే. ధైర్యంగా ఉంటుంది కాబట్టి. అలా జరిగినప్పుడు మనం అంత ప్రేమించిన వాళ్ళు అంత ప్రేమ లేదని అర్థం. అంటే వదిలేలా? వదిలేయాలని కాదు, వాళ్ళు నీకు బాధను తగ్గించినప్పుడు, లేకపోతే నీ ఎంజాయ్మెంట్ డబుల్ చేయనప్పుడు నువ్వు వాళ్ళు లవ్ చేయట్లేదని అర్థం. సేమ్ ఫ్రెండ్స్తో ఉంటే అది ఎంజాయ్మెంట్ ఒక 3.3/4 టైమ్స్ అవుతుంది, బాధ కొంచెం తగ్గుతుంది, 25% తగ్గుతుంది. ప్రేమ అంటే అది ఇంకొంచెం మల్టిప్లై అవుతుంది. ప్రేమ అంటే ఏంటి? కష్టమైన క్వశ్చన్ భయ్య ఇది. మీకు అనిపించింది చెప్పండి. మీ ఎక్స్పీరియన్సెస్ ప్రకారం. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి చెప్పలేము భయ్య. ఓకే, అంటే ఏదో ఒకటి అనిపిస్తుంది కదా, ఎక్స్పీరియన్స్ చేయకపోయినా. లవ్ అంటే ఒక డెఫినేషన్ ఉంటుంది కదా. నాకైతే తెలియదు, ఎందుకంటే నేను జస్ట్ ఫీల్ బ్రో అంతే. లవ్ అనేది ఒక ఫీల్, ఇట్స్ జస్ట్ ఎమోషన్ అనకూడదు, ఒక ఇన్ఫాక్చుయేషన్, జస్ట్ అట్రాక్షన్. ఓకే ఓకే. లవ్ అనగానే మీకు నెగిటివ్ వస్తుందా, పాజిటివ్ వస్తుందా మైండ్లో? నెగిటివ్ వస్తుంది బ్రో. నెగిటివ్ ఎందుకని? ఎందుకంటే నేను చూసిన ఇన్సిడెంట్స్ బట్టి. ఓ, కొన్ని చెప్తారా? షేర్ చేసుకోకూడదు అవి. అంటే జనరల్గా వితౌట్ నేమ్స్ అయితే చెప్పగలను. వితౌట్ ఓకే, చాలామంది నా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది, ఐ మీన్ వాళ్ళు సెటిల్ కాలేదని వదిలేసి వెళ్ళిపోవడం, లైఫ్లో సెటిల్ అవ్వలేదని. ఫస్ట్ లవ్ అని ఉండేవాళ్ళు, తిరిగే వాళ్ళు అంతా మంచిగానే ఉండేది. ఓకే, సెటిల్మెంట్ సెటిల్మెంట్ లేకపోవడం, వదిలేసి వెళ్ళిపోయారు. సో అక్కడి నుంచి లవ్ అంటే నెగిటివ్ ఒపీనియన్. నెగిటివ్ ఒపీనియన్. ఓకే డిఫరెంట్గా అడగండి. ఓకే, అంటే ఓకే, లవ్ అంటే డెఫినేషన్ ఏంటి? నాకు తెలియదు అన్న డెఫినేషన్. తెలీదా? అస్సలు తెలియదు. దాని అంటే ఇప్పుడు వరకు ప్రేమను చూడలేదా? చూడలేదు, చేయలేదు. సరే, ప్రేమ అంటే నెగిటివ్ మైండ్లోకి వస్తుందా, పాజిటివ్ వస్తుందా? ఏం రాదు అసలు, ఏమీ రాదు. ఓకే, నో ఫీలింగ్సా? నో ఫీలింగ్స్. ఇలా ఉండడం గ్రేటే. మరి ఏమనిపిస్తుంది? అదే హ్యాపీ అంటే ఇప్పుడు హ్యాపీగా ఉందా? హ్యాపీగా సింగిల్గా ఉండి మనకు నచ్చినట్లు ఉంటే మన లైఫ్ని ఇంకెవరు ఇది చేయరు. మనకు నచ్చినట్లు మనం ఉండొచ్చు. లవ్ చేస్తే వేరు అది చెయ్యి అని చెప్తారు వాళ్ళు, అది మనం చేయలేమట. ఇంకే అదే అంటే పనులు చెప్తారా?
పనులని కాదు, నువ్వు అలా రెడీ అయ్యావు ఇలా రెడీ అయ్యావు, లేదంటే ఆ టైంకి అక్కడ ఉండు, లేదంటే ఈ టైంకి ఇక్కడ రా అని చెప్తారు కదా. కంట్రోల్ చేస్తారు ఎమోషనల్గా. అవి అవి మనకు నచ్చవు. ఇవన్నీ నచ్చవు, కింగ్లా ఉండరు. మనకు నచ్చినట్లు బతకొచ్చు. వెరీ ఇన్స్పైరింగ్ అండి. థ్యాంక్ యూ. ఇన్ యువర్ పర్సెప్షన్ వాట్ ఈస్ లవ్? డెఫినేషన్ ఆఫ్ లవ్. Okay. So, in my perspective, the definition of what love would be friendship. Somebody with whom you can communicate freely, somebody whom you can express your emotions to and feel a safe space around them. I think that would be the definition of love. It's like a 2-mark question. Okay. Yeah. Okay. As soon as when someone say love, what is your opinion? Positive or negative? Definitely, love is a very positive emotion, I would say. So, anybody who తెలుగులో చెప్పాలా? మీ ఇష్టమే. మిక్స్ అవుతుంది. సో లవ్ అంటే ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ ఎమోషన్ అనమాట. సో ఎవరైనా ఆ ఎమోషన్ మీకు ఎవరైనా ఎక్స్ప్రెస్ చేస్తే, ఇట్ క్యాన్ బీ యాజ్ అ ఫ్రెండ్, ఇట్ క్యాన్ బీ యాజ్ అ పేరెంట్, ఇట్ క్యాన్ బీ యాజ్ అ సంబడి హూ లైక్స్ యూ, ఇట్ క్యాన్ బీ ఫ్రమ్ అ రొమాంటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచైనా చూస్తే ఇట్స్ అ పాజిటివ్ ఎమోషన్. అయితే నెగిటివ్ ఎప్పుడు చెప్పను, ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఎమోషన్. Okay. If some girl is coming and say I love you, what your reaction? My reaction would be like, if I know that person, I would say thank you and I love you too, if it's a friend. But if it is a stranger, I would say like, yeah, I don't know you, so let's get to know each other, then we can decide if we can be friends or acquaintances. Great answer. Thank you. Right. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఎనీబడి, అంటే ఎవరితో అయినా మనం ఇలా కలిసి బీచ్కి రావచ్చు, మొక్కజొన్న తినచ్చు, కలిసి ఒక జీవితం. మనం అలోన్గా ఉంటే అన్ని అనుభవించలేం కదా. సో ద పర్సన్ హూమ్ యూ వాంట్ టు స్పెండ్ ద లైఫ్ విత్, సో దట్ ఈస్ లవ్. అండ్ వాళ్ళని చూసాక వీ ఫీల్ హ్యాపీ, రైట్? సో దట్ ఈస్, ఐ థింక్, లవ్. అండ్ వీ కెన్ లవ్ నాట్ జస్ట్ పర్సన్, ఈవెన్ నేచర్ ఆర్ anything. I can love my phone, I can love my car also, because and వాళ్ళ కోసం we care and they also care for us. So and love is like we don't expect anything from it. So I love my dog, so I will love it, but in return lo నేనేం ఎక్స్పెక్ట్ చేయను అనమాట. So I just love it, that's it. Love is something which we cannot expect anything. We cannot expect, we want to give but we cannot expect anything in it. We should not. Okay. In this generation, what you thought about love, positive or negative? In this generation, I think lot of people కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి కొందరికి. సో అందరికీ ఆ మీనింగ్ తెలీదు. సో there are very few people who find true love. Some people అంటే wrong person or wrong thing love అనుకొని they sometimes go into wrong direction also. So it is very important to know what is true love, and so you need to realize that, and once you find, you need to వాళ్ళతోనే ఉండాలి అని. అండ్ కొంచెం కష్టం అలాంటివి ఉంటే, కాంప్రమైజెస్ అలాంటివి ఉంటాయి. సో ఇన్ దిస్ జనరేషన్ love is difficult to find, I can say. Yeah. Okay, one of the best answer I heard. Thank you. యువర్ తెలుగు వస్తుందా? మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? It is complicated actually. యాక్చువల్లీ ఇన్ యువర్ పర్సెప్షన్ వాట్ యూ థింక్ ఆఫ్, అంటే పెరుగుతున్న కొలది తెలుస్తుంది కదా ఏదో ఒకటి. సో అది చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. అంటే రిలేషన్షిప్ గురించి అనట్లేదు, లవ్ అంటే ఏంటి డెఫినేషన్ అని అడిగాను అంతే. I think it's caring of, like, అందరికన్నా you care for that one particular person, and I don't know. That's it, huh? There is a lot to define, but Okay, what you remember you can tell. అంటే లైక్ వాళ్ళకన్నా ఎక్కువ, ఈవెన్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ హర్ట్, ద అదర్ పర్సన్ షుడెంట్ గెట్ హర్ట్. సో వాళ్ళ కోసం యూ వుడ్ రాదర్ గెట్ హర్ట్, యు నో. అండ్ నాట్ జస్ట్ అబౌట్ హర్ట్, లైక్ ప్రయారిటీ. బట్ Love is about nothing but hurt, huh? no, love is not hurt, but you don't want to see that person hurt in any way. So you will do anything to make that person happy, and you know, you'll take care of that person like on the next level. I don't know, I've read many books, but I don't think I can define love just by saying it in words. మేడం మీకు తెలుగు వస్తుందా? చెప్పండి, తెలుగులో చెప్పండి. బాగానే చెప్తున్నారు. ఇప్పుడంతా ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్ తప్పించి ఏమీ లేదు. బట్ లవ్ అంటే సంథింగ్ మోర్ దెన్ ఫ్రెండ్షిప్.
ఫ్రెండ్షిప్లోనే ఉంటాయి, కేరింగ్ ఉంటుంది, షేరింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటాయి. కానీ లవ్లో ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇట్ విత్ విత్ తెలుగు. I don't know how I should define love. అండ్ సో ఇది కంక్లూజన్. ఐ హోప్ మీకు ప్రేమకు అర్థం తెలిసిందే అనుకుంటున్నాను. అండ్ సో ఎంతకంటే గొప్పగా మీకు ప్రేమకు అర్థం తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. అండ్ చాలామంది తెలుసుకుంటారు మీ ఆన్సర్ని. అండ్ యూనిక్ వేలో ఎవరైనా చెప్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ సో దట్ నేను చేసే ప్రతి వీడియో కూడా మీకే ముందు నోటిఫై అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మనం వాటిని స్ట్రేంజర్స్ని అడిగి వీడియోస్గా కన్వర్ట్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.